మీరు మధ్యలో పాలిటిక్స్లోకి వెళ్ళారు అండ్ యుఎస్ వెళ్ళారు. ఎప్పుడైతే మీరు ఎప్పుడు వద్దాం అనుకున్నారు, దెన్ హౌ ద థింగ్స్ రోల్డ్? అంటే నేనేది అనుకోలేదు సార్, నా లైఫ్లో నేనేది అనుకొని చేయలేదండి. నేను ఎందుకు బయటికి వెళ్ళిపోయానో తెలీదు. నాకేదో హిట్ అయింది, లేదు ఇది కరెక్ట్ కాదు కదా అనిపించింది, మాట్లాడటం మొదలుపెట్టాను, పక్క వెళ్ళిపోయాను. నాకు పాలిటిక్స్లో ఎక్కడా నిజాయితీ కనపడలేదు. ఎందుకు వెళ్ళిపోదాం, అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నాను. కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత పిల్లలు కూడా నువ్వు చాలా రోజులు యాక్ట్ చేసి సినిమాలు చేయొచ్చు కదా నాన్న అన్నారు పిల్లలు. మేము చిన్నప్పుడు చేసావు, నువ్వు యాక్ట్ చేయొచ్చుకంటే సరే చేద్దామని. మనమేం పోయి అడగలేం కదా సార్ ఎవరిని. అలా సినిమా కొన్నాను, తమిళ సినిమాలు కొన్నాను, రీమేక్లో. మనమే చేద్దాం, సింపుల్ బడ్జెట్లో చేద్దాం, మనకు తెలుసు కదా. నేను 78 lakhsలో కూడా సినిమా తీశానండి. అవును, బూచమ్మ బూచోడు. అలాగే మేము 1,25,00,000లో. మీరు ఇంతకుముందు బెక్కెం వేణుగోపాల్తో వరుస పెట్టి తీసేవాళ్ళు కదా. 1,25,00,000లో మాయం చంటి పిల్లాడు తీసామండి. ఈ 80 లక్షలు 90 లక్షల్లోనూ టాటా బిర్లా మధ్యలో తీసాం. సో తీయచ్చు సినిమా, తీయటం కష్టమేం కాదు. నీకు అజమాయిషీ ఉండాలి ఫస్ట్ థింగ్.